అండి, అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. మా చిచ్చరపిడుగు గ్యాంగ్ సమ్మర్ స్టోరీస్ 6వ ఎపిసోడ్లో భాగంగా ఈరోజు మినియేచర్ వంటలు అంటే చిన్న చిన్న పాత్రలు నిజంగానే పొయ్యి అంటించి వాళ్ళు వంటలు చేయబోతున్నారు. వాళ్ళ క్రియేటివ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు ఎలాంటి వంటలు చేయబోతున్నారో రండి మనం చూద్దాము. చివరి భాగం అండి, ఎందుకంటే ఇంకా వచ్చే వారం నుంచి స్కూళ్ళు తెరవబోతున్నారు కాబట్టి ఈ సిరీస్ను మనం ఈ రోజుతో ఎండ్ చేయబోతున్నాము. ఈ చివరి ఎపిసోడ్లో వీళ్ళు చేసేటటువంటి వంటలు మనం చూద్దాం రండి. పల్లవి, ఏం చేస్తున్నావు పల్లవి? వంటనా? నిజమైన వంటనా? ఇక్కడ పోయి మంటే లేదు ఇంకా. నిజమైన వంటనా? ఏం వంట ఈరోజు? చిత్రాన్నంకు గిన్నె అంత చిన్నగా ఉంది. ఏం ఇంతమందికి భోజనం సరిపోతుందా? ఏం హాసిని, అన్నం ఉడికిందా? ఓ, నిజంగానే అన్నం చేస్తున్నారా? చూడండి, మా దీక్ష ఉల్లిపాయలు అదేవిధంగా టమోటాలు కట్ చేస్తున్నది. ఏమేమ్మా కట్ చేసినావు దీక్ష? ఎర్రగడ్డలు, అబ్బా, రాయలసీమ బిడ్డ అనిపించుకున్నావురా అమ్ములో. నేను ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డలు అన్నావు, సూపర్. హాసిని, నువ్వేం చేస్తున్నావు హాసిని? అన్నం ఉడికిస్తున్నావా? పల్లవి, చూద్దాం ఉండండి, నిజంగానే ఉడుకుతా ఉంది అన్నము. కొద్దిగా మంట వేయాలి. అవునా? అన్నం ఉడికిందమ్మా? అదే. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఈరోజు చిత్రాన్నం చేస్తారంట. అంటే చిత్రాన్నానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ నూనె తీసుకున్నారు, అదేవిధంగా సాంబార్ పొడి, మసాలా పొడి అంట, బియ్యము, కరివేపాకు అన్నీ తీసుకొని 2 పొయ్యిల్లో వీళ్ళు నిజంగానే వంట చేస్తున్నారు. చూద్దాం ఈ చిచ్చరపిడుగు గ్యాంగు చివరి ఎపిసోడ్లో వీళ్ళ వంట ఏ విధంగా ఉంటుంది. తినిన తర్వాత నేను రివ్యూ ఇస్తానండి, స్టే ట్యూన్. చూడండి, అన్నం అయిపోయింది, దాదాపుగా అయిపోయి వచ్చింది. ఈ కొద్దిగా సిమ్లో సిమ్ అంటున్నాను, కొద్దిగా మంట తక్కువ చేసి కాసేపు మూత పెట్టినారంటే అన్నం అయిపోతుంది. ఇక్కడేమ్మా ఓపెన్ చేయి. ఏమది? అన్నం. 2 పొయ్యిల్లో అన్నము. ఎంతమందికి అమ్మ భోజనం ఈరోజు? అందరికీనా? ఏమో చేస్తున్నావు దీక్ష? రెడీ చేసుకుంటున్నావా? వెరీ గుడ్. ఇప్పుడు చిత్రాన్నంకు పోపు పెట్టడానికి నూనె వేస్తున్నారు. బాబా, వేయమ్మా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత బాగా వీళ్ళ క్రియేటివిటీకి నిజంగా మెచ్చుకోవాలి. నాకైతే ఐడియా రాలేదు ఏ విధంగా చేస్తారు వీళ్ళు. ఇంత చిన్న పాత్రలకు పొయ్యి ఎలా పెడతారు అనుకున్నాను. ఇక్కడ చూడండి, 3 టెంకాయ చిప్పలను క్లీన్గా తీసుకొచ్చి వాటి మధ్యలో చిన్న పాత్రను పెట్టి దానికి మంట వేసినారు. ఈ మంట వేసిన వెంటనే ఇక్కడ చూడండి, బాగా అన్నం ఉడికిపోయింది. అన్నం చేసినారు, ఎంత లక్షణంగా ఉడికింది చూసినారా? మా పాప చూపిస్తూ ఉంది. ఉడికిందమ్మా? బాగా అన్నం చేసినారు. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి వంటకం ఏమిటంటే వీళ్ళు చిత్రాన్నం చేస్తున్నారంట. అంటే దానికి కావాల్సినటువంటి మసాలా వస్తువులన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడే పోపు పెట్టినారు. పోపు పెట్టి ఇప్పుడు అన్నంలో కలుపుతారంట. అంటే మనకు చూడడానికి సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఆ వయసు పిల్లల్లో ఆ క్రియేటివిటీ ఆలోచనలు డెవలప్ కావడానికి ఇలాంటి యాక్టివిటీస్ చాలా వరకు ఉపయోగపడతాయి. చూడండి, వీళ్ళు చిత్రాన్నం కలుపుతున్నారు. ఇక్కడ పెట్టుకోమ్మా, అట్లా పెట్టు, కింద పెట్టు.
కలిపేది దీక్ష పెట్టి ఇక్కడ చార్జ్ చూపించింది. నిజమైన చిత్రాన్ని చేస్తున్నారండి పిల్లలు, చూస్తున్నారా? కొంచెం మన బీక్లీ అంకుల్కి తిని చెప్తాడు ఎట్లా రా. చూడండి, చిత్రాన్నం ఇప్పుడు అయిపోయింది. ఇంకొక పొయ్యిలో టమోటా బాత్కు రెడీ చేస్తూ ఉంది మా పల్లవి. ఇప్పుడు మా పాప హాసిని చిత్రాన్నం చేసేసింది, కలిపేసింది. ఇప్పుడు నిమ్మపండు పిండుతున్నారు. అబ్బా, చేతిలో పెట్టు, చేతిలో ఇవ్వు. తినప్పా. ఎట్లుందే, బాగుందా? చూసినారా? ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఇప్పుడు చిత్రాన్నం చేసినారు, టమోటా రైస్, టమోటా బాత్. దీక్ష, నువ్వేమ్మా చేసినావు? చేస్తా అన్నారు. కోపం వచ్చిందమ్మా నీకు? అయ్యో, పోనీ మనమిద్దరు చేసుకుంటామా? ఏం వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటామా? ఏమేమ్మా కావాలి వెజిటబుల్ బిర్యానీకి? ఏమ్మా, ఒక బిర్యానీలో పులిహోర వేస్తావు, పెరుగన్నం వేస్తావు. అరే అరే, భలే ఉందే. క్లాప్స్ కొట్టండి అమ్మా అందరూ. సూపర్. అమ్ములు, నువ్వేం రా చేస్తావు? అమ్ములు చెప్పు. నీ పేరేమ్మా? ఇప్పుడు మా మోక్షిత ఈ కూరగాయలన్నీ కట్ చేసింది మా మోక్షిత అంట. మా పల్లవి ఇప్పుడు టమోటా బాత్ చేస్తూ ఉంది. అన్నమేమో దాదాపుగా ఉడికిపోయింది, ఇంకా మసాలాలన్నీ వేసుకుంటుంది. మా హాసిని చిత్రాన్నం చేసింది, పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది. మా దీక్షమ్మ అయితే కొత్త రకం వంట కనుక్కోంది. బిర్యానీలో పెరుగన్నము మళ్ళీ పులిహోర రెండు కలిపి చేస్తుందంట. ప్రపంచంలో ఎవరు చేసిండ్రు కదమ్మా అమ్ములో, వీళ్ళకి ఎవరికి తెలియదు కదరా చిన్ని. సరే ఉండమ్మా, అదైన తర్వాత నువ్వు పొయ్యి మీద పెరుగన్నం చేస్తావా? పొయ్యి మీద పెరుగన్నం చేస్తావరా? ఎట్లా చేస్తావు? పరగన్నం వేసేస్తావా? వెరీ గుడ్ రా చిన్ని. చూడండి, ఈ పిల్లలు క్లీన్గా పొయ్యి మంటేయడం ఎంత బాగా, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనము. మనం ఒక పొయ్యి మంటేయాలంటే మన వల్ల కాదు, అంటే అందరూ కాదులేండి, కొంతమంది ఎవరికి రాదో వాళ్ళకి చెప్తున్నాను. కానీ వీళ్ళు చూడండి, ఈ చిన్నపిల్లలు పల్లెటూరులో పెరిగేటటువంటి పిల్లలు ఇవన్నీ ఎంత బాగా నేర్చుకుంటారు. ఇది కదా ఎట్లా మీ ఆస్తి తీరిపోయినా? మచ్చగ్నా నువ్వు తిను, మామిడి పండు తిను, సరేనా? మామిడి పండుతో బిర్యానీ చేస్తామా మనము? బా, నువ్వు పెరుగన్నంతో బిర్యానీ చేసినప్పుడు లేదు, కానీ మామిడి పండుతో బిర్యానీ చేస్తే తప్ప. మిక్సింగ్ చేయవా? ఈమె చీఫ్ చెఫ్ అన్నమాట, హాసిని సముద్రాల. ఈమె ఇంకొక ఎక్స్పీరియన్స్డ్ చెఫ్.
పల్లవి వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? వీళ్ళ నాన్న నేను ఒకే చోట చదువుకున్నాము, మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ మా పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినారు. మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, ఈ పల్లవి వాళ్ళ నాన్న నేను ఫ్రెండ్స్, మళ్ళీ నా కూతురు పల్లవి ఇద్దరు ఫ్రెండ్స్. చూసినారా తరతరాలుగా మా ఫ్రెండ్షిప్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది. పడిపోతావు అక్కడ. అంటే ఇలాంటివి ఒకటండి, దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతో చేయించేటప్పుడు మీ పెద్దల పర్యవేక్షణలో చేయించండి. ఎందుకంటే అగ్గితో చలగాటము, చిన్నపిల్లలు మనము దగ్గరుండి ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా చేయించాలి. నేనైతే చూడండి వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అయిపోయింది. ఈ మసాలాను ఈ మసాలాతో అన్నం కలిపి పెరిగన్నా సరే. మా సత్యభామ కోపం వచ్చింది. మా సత్యభామ వంట చేయాలనేసి కోపంతో అలిగి ఇప్పుడు జానకిరామన్ పిలుచుకొని వచ్చింది. ఏమ్మా సత్యభామ, ఏం వంట చేస్తావమ్మా? చూడండి మా పిల్లలు చేసినటువంటి మినియేచర్ వంటలు రెడీ అయిపోయింది. ఇక్కడ చూసినారు అంటే రైతా, టమోటో బాత్, టమోటో పచ్చడి, పెరుగన్నం, అదేవిధంగా ఇక్కడ చూసినారంటే పులిహోర, చిత్రాన్నం, నిమ్మకాయ, మళ్ళీ ఎర్రగడ్డలు తరిగి కారం వేసినారు, మళ్ళీ మసాలా మజ్జిగ, ఉత్తన్నం. సో ఇన్ని వంటకాలు చేసినారు. సభాష్ పిల్లలు, సూపర్ సూపర్. దీక్ష సూపర్ అమ్ములు, సూపర్ అమ్ములు, సూపర్ అమ్ములు, సూపర్. అంతేనమ్మా? కొంచెం పెరగనం అయిపోయిందమ్మా. అబ్బా చాలా థ్యాంక్స్ పిల్లలు. ఫస్ట్ దేని స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ పచ్చడి. అంతా ఈ నీళ్ళు బాగుందండి. పులిహోర బాగుంది, పెరుగన్నం బాగుంది, టమాటో బత్తిదా చిత్రాన్నం దాని పక్కన లే అంతా నేను దగ్గరుండి చేపించింది. నువ్వు చేసింది చెప్పు. అది ఏది చేయలేదు కాబట్టి నేను చేసింది తీసుకున్నాను. అన్నీ బాగుంది. ఏ క్లాస్ నోట్లో పెట్టుకొని పిల్లలను మనము సెలవుల్లో కాస్త ఎంగేజ్ చేసినాము అంటే ఈ మొబైల్స్, ఇన్స్టాగ్రాము, వీడియో గేమ్స్, అదేవిధంగా ఈ మ్యాగీలు, పాస్తాలు, ఈ బర్గర్లు, ఇలాంటి చెత్త ఫుడ్కు బానిసలను కాకుండా మనం సాధ్యమైనంత వరకు వాళ్ళను మార్చుకోవచ్చు.